నమస్కారం. ఈరోజు మనం వనరులు మరియు అభివృద్ధి పుస్తకంలోని కొన్ని కీలక అంశాలని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అంటే మన చుట్టూ ఉన్న ఈ ప్రకృతి సంపదను ఎలా వాడుకుంటున్నాం, దాని ప్రభావమేంటి, వీటిపై దృష్టి పెడదాం. ముందుగా అసలు వనరు అంటే ఏంటి, దాన్ని కొంచెం స్పష్టం చేసుకుందామా? తప్పకుండా. అంటే మన అవసరాలను తీర్చడానికి ఉపయోగపడేది ఏదైనా వనరే. ఓ, అంటే ఏదైనా వస్తువు వనరు అవుతుందా? అలా కాదు, దానికి కొన్ని షరతులున్నాయి. చూడండి, అది సాంకేతికత పరంగా మనకు అందుబాటులో ఉండాలి. సరే. అలాగే ఆర్థికంగా కూడా దాన్ని వాడుకోవడం సాధ్యమవ్వాలి. ఇంకా సాంస్కృతికంగా కూడా సమాజం దాన్ని ఆమోదించాలి. అంటే ఈ 3 కండిషన్స్ ఉండాలన్నమాట. భూమి, నీరు, ఖనిజాలు లాంటివి. అవును, అవి సహజ వనరులు. అలాగే మనుషులు కూడా వనరులే కదా. తమ తెలివితేటలతో, నైపుణ్యాలతో వనరులను సృష్టిస్తారో ఉపయోగిస్తారు. వనరుల వర్గీకరణ గురించి పుస్తకం చాలా వివరంగా చెప్తుంది కదా. నిజమే, చాలా రకాలుగా చూడొచ్చు. పుట్టుకను బట్టి చూస్తే జీవవనరులు అంటే అడవులు, జంతువులు. అలాగే నిర్జీవ వనరులు, రాళ్ళు, లోహాలు, నీరు లాంటివి. అవును. ఇక తరిగిపోయే గుణం బట్టి కూడా వర్గీకరిస్తారు. పునరుత్పాదక వనరులు అంటే సౌరశక్తి, గాలి, అడవులు. ఇవి మళ్ళీ మళ్ళీ ఏర్పడతాయి. ఆ, రెండో రకం అవి పునరుత్పాదకం కానివి, బొగ్గు, పెట్రోలియం లాంటివి. ఇవి ఏర్పడటానికి లక్షల ఏళ్లు పడుతుంది. అంటే వాడకంలో చాలా జాగ్రత్త అవసరం. ఖచ్చితంగా. యాజమాన్యం ప్రకారం కూడా తేడాలుంటాయి కదా. అవును, వ్యక్తిగత వనరులుంటాయి, మన ఇల్లు, పొలం లాంటివి. తర్వాత సామాజిక వనరులు, పార్కులు, శ్మశాన వాటికలు, అందరూ వాడుకునేవి. అలాగే జాతీయ వనరులు, దేశ సరిహద్దుల్లో ఉండే రోడ్లు, రైల్వేలు, ఖనిజాలన్నీ. ఇక అంతర్జాతీయ వనరులు కూడా ఉంటాయి, ఏ దేశానికి చెందని సముద్ర జలాలు లాంటివి. అవును, వాటిని అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా నియంత్రిస్తారు. అభివృద్ధి స్థాయిని బట్టి కూడా తేడాలు చూపిస్తారు కదా పుస్తకంలో. అవును, సంభావ్య వనరులు అనుంటాయి. అంటే పొటెన్షియల్ ఉందన్నమాట. ఉదాహరణకు రాజస్థాన్, గుజరాత్లలో సౌర, పవన శక్తికి అపారమైన అవకాశం ఉంది. కానీ ఇంకా పూర్తిగా వాడుకోవట్లేదు. సరిగ్గా చెప్పారు. అలాగే కొన్ని నిల్వలు ఉంటాయి. టెక్నాలజీ లేకపోవడం వల్ల వాటిని మనం ప్రస్తుతానికి వాడలేం. నీటి నుండి హైడ్రోజన్ తీయడంలాగా. ఓ. ఇక రిజర్వులు అంటే మన దగ్గర టెక్నాలజీ ఉంది, వాటిని ఎలా వాడుకోవాలో తెలుసు, వాటిని భవిష్యత్ అవసరాల కోసం దాచిపెడతాం. మన బొగ్గు నిల్వల్లాంటివి. అయితే ఈ వనరులన్నీ అభివృద్ధికి కీలకమని చెప్తూనే పుస్తకం ఒక హెచ్చరిక కూడా చేస్తోంది. అవును, వాటిని విచక్షణారహితంగా వాడేస్తే చాలా సమస్యలొస్తాయి. వనరులు తగ్గిపోవడం, పర్యావరణం దెబ్బతినటం, భూతాపం పెరగడం, ఇవన్నీ దాని పరిణామాలే కదా. నిజమే. అందుకే సుస్థిర అభివృద్ధి అనే కాన్సెప్ట్ చాలా ముఖ్యమైంది. సుస్థిర అభివృద్ధి అంటే కొంచెం వివరిస్తారా? సింపుల్గా చెప్పాలంటే భవిష్యత్ తరాల వాళ్ల అవసరాలకు ఇబ్బంది కలగకుండా మన ప్రస్తుత అవసరాలను మనం తీర్చుకోవడం. ఓకే. అంటే పర్యావరణాన్ని కాపాడుకుంటూ అభివృద్ధి సాధించడం, జీవవైవిధ్యాన్ని రక్షించడం, పునరుత్పాదక శక్తిని వాడడం. ఇవన్నీ దాని భాగాలే. వనరుల తంపిణీ కూడా న్యాయంగా ఉండాలి. మన దేశం, భారతదేశ విషయానికొస్తే వనరులు బాగానే ఉన్నా అవి అన్ని చోట్ల సమానంగా లేవు కదా. అవును, అది పెద్ద సమస్య. చూడండి, జార్ఖండ్, ఒడిస్సా లాంటి రాష్ట్రాల్లో ఖనిజాలు చాలా ఎక్కువ, కానీ ఆర్థికంగా ఇంకా వెనుకబడే ఉన్నాయి. మరోవైపు రాజస్థాన్లో సౌరశక్తికి మంచి అవకాశం ఉంది, కానీ నీటి కొరత ఎక్కువ. సరిగ్గా. ఈ అసమానతల వల్లే వనరుల ప్రణాళిక అనేది చాలా అవసరమని పుస్తకం నొక్కి చెప్తుంది. ఆ ప్రణాళిక ఎలా ఉండాలి అంటారు? సాధారణంగా 3 దశలుంటాయి. మొదటిది, దేశంలో ఎక్కడెక్కడ ఏ వనరులు ఉన్నాయో గుర్తించడం, వాటిని లెక్కించడం, మ్యాపింగ్ చేయడం. ఓకే, ఐడెంటిఫికేషన్. రెండోది, వాటిని అభివృద్ధి చేయడానికి ఒక సరైన ప్రణాళిక వేయడం. అంటే దానికి కావలసిన టెక్నాలజీ, నైపుణ్యం, సంస్థాగత ఏర్పాట్లు ఇవన్నీ చూసుకోవాలి. మూడో దశ అత్యంత కీలకమైన సహజ వనరు అడవులు, వ్యవసాయం, పరిశ్రమలు, నివాసాలు అన్నిటికీ భూమే ఆధారం. భారతదేశంలో భూమి వినియోగంలో చాలా వైవిధ్యముంది. అటవీ భూమి, సాగు చెయ్యని భూమి, పచ్చిక బయళ్ళు, సాగులో ఉన్న భూమి, ఇలా రకరకాలుగా వాడుతున్నాం. అయితే భూమి నాణ్యత తగ్గిపోవడం అంటే భూక్షీణత అనేది ఒక పెద్ద ఆందోళన. దానికి కారణాలేంటి? చాలా ఉన్నాయి. అడవులు నరికివేయడం, పశువులను అతిగా మేపడం, గనుల తవ్వకం వల్ల భూమి పాడవడం, ఇంకా
పరిశ్రమల వ్యర్థాలు, రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం, కొన్ని చోట్ల ముఖ్యంగా పంజాబ్, హర్యానా లాంటి చోట్ల అతిగా నీటిపారుదల వల్ల భూమి చౌడుబారిపోతోంది. దీన్ని అరికట్టడానికి ఏం చేయాలి? చెట్లు నాటడం చాలా ముఖ్యం. గడ్డి భూములను సరిగ్గా నిర్వహించడం, గనుల తవ్వకాన్ని నియంత్రించడం, సరైన నీటిపారుదల పద్ధతులు వాడటం, సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం ఇలాంటివి చెయ్యాలి. ఇక నేలల గురించి కూడా పుస్తకం వివరిస్తోంది. భూమిపై పొర, అవును, మొక్కలు పెరగడానికి ఆధారమైన పొర. ఇది శిలలు, వాతావరణ మార్పుల వల్ల, రసాయనిక జీవ ప్రక్రియల వల్ల శైథల్యం చెంది ఏర్పడుతుంది. చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ ఇది. మన దేశంలో రకరకాల నేలలున్నాయి కదా. అవును, చాలా వైవిధ్యముంది. ఉత్తర మైదానాల్లో సారవంతమైన ఒండ్రు నేలలు ఎక్కువ. ఇవి నదులు తెచ్చిన ఒండ్రుమట్టితో ఏర్పడ్డాయి. దక్కన్ పీఠభూమిలో నల్ల రేగడి నేలలు పత్తికి ప్రసిద్ధి. కరెక్ట్. అలాగే ఎర్ర నేలలు, లాటరైట్ నేలలు, ఇవి కొంచెం తక్కువ సారవంతమైనవి. ఎడారి నేలలు, పర్వత ప్రాంతాల్లో అటవీ నేలలు, ఇలా చాలా రకాలున్నాయి. ఒక్కో నేలకి దాని స్వభావం, నీటిని పట్టి ఉంచే సామర్థ్యం, అనువైన పంటలు వేర్వేరుగా ఉంటాయి. అయితే ఈ నేలలు కూడా దెబ్బతింటున్నాయంట, నేల క్రమక్షయమని. అవును, గాలి వల్ల, నీటి ప్రవాహం వల్ల, ముఖ్యంగా వర్షపు నీటి వల్ల నేల పైపొర కొట్టుకుపోవడాన్నే నేల క్రమక్షయం అంటాం. ఇది వ్యవసాయానికి చాలా నష్టం కలిగిస్తుంది. దీనికి పరిష్కారాలు? కొన్ని పద్ధతులున్నాయి. వాలుకు అడ్డంగా దున్నడం, దీన్ని కాంటూర్ దుక్కి అంటారు. కొండ ప్రాంతాల్లో మెట్లలాగా చేసి వ్యవసాయం చేయడం. టెరెస్ ఫార్మింగ్, ఇంకేమైనా ఉన్నాయా? పొలాలను చిన్న చిన్న పట్టీలుగా విభజించి వాటి మధ్య గడ్డి పెంచడం. దీన్ని స్ట్రిప్ క్రాపింగ్ అంటారు. గాలి వేగాన్ని తగ్గించడానికి పొలం చుట్టూ లేదా వరుసల్లో చెట్లు పెంచడం. వీటిని షెల్టర్ బెల్ట్స్ అంటారు. ఇవన్నీ నేల సంరక్షణకు చాలా ఉపయోగపడతాయి. మొత్తానికి ఈరోజు మనం వనరులు అంటే ఏమిటి, వాటి రకాలు, వాటిని జాగ్రత్తగా వాడుకోవాల్సిన ఆవశ్యకత అంటే సుస్థిర అభివృద్ధి, అలాగే భూమి, నేలల ప్రాముఖ్యత, వాటి సంరక్షణ గురించి చాలా విషయాలు చర్చించుకున్నాం. అవును, ఈ పుస్తకం చెప్పేదదే. వనరులను గుర్తించడం, వాటిని ప్రణాళికాబద్ధంగా, సుస్థిరంగా ఉపయోగించుకోవడం. ఇది మన అందరి బాధ్యత. మన భవిష్యత్తు దీనిపైనే ఆధారపడి ఉంది. ముగించే ముందు శ్రోతలకి ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న. మన చుట్టూ ఉన్న, ఇంకా మనం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోని సంభావ్య వనరులేముండొచ్చు? ఆసక్తికరమైన ప్రశ్న. వాటిని పర్యావరణానికి పెద్దగా హాని కలగకుండా సుస్థిరంగా ఎలా అభివృద్ధి చేయవచ్చో ఆలోచించడం బావుంటుంది కదా.